మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మళ్ళీ దట్టంగా అలుముకున్నాయి. ఇప్పటికే అమెరికా ఇరాన్ టెన్షన్తో గ్లోబల్ ఎకానమీ తలకిందులవుతుంటే ఇప్పుడు ఎర్ర సముద్రంలో హౌతీల రూపంలో మరో తుఫాను మొదలైంది. ఇరాన్కు సపోర్ట్గా రంగంలోకి దిగిన హౌతీ తీవ్రవాదులు రెడ్ సీ గుండా వెళ్తున్న సౌదీ అరేబియాకు చెందిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్స్పై మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడితో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. దీనికి రియాక్ట్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అసలు రెడ్ సీలో రెచ్చిపోతున్న హౌతీల వెనుకున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అమెరికా చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఏంటి? దీనివల్ల మన ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా రెడ్ సీలో గురువారం రాత్రి ఏం జరిగిందో వివరంగా చూద్దాం. సౌదీ అరేబియాకు చెందిన 2 ప్రధాన కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్స్ ఎర్ర సముద్రం మార్గం ద్వారా చమురు రవాణా చేస్తున్నాయి. ఈ టైంలోనే యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. జూలై 12న అమెరికా బలగాలు ఇరాన్పై జరిపిన సైనిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చమురు నౌకలను టార్గెట్ చేశామని హౌతీలు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాణిజ్య నౌకలను బెదిరించేటప్పుడు హౌతీలకు అమెరికా బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు హౌతీలు కంట్రోల్లోనే ఉన్నారని, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ రెచ్చగొట్టడం వల్లే తోక ఊపుతున్నారని మండిపడ్డారు. హౌతీలు స్వతంత్రంగా పనిచేసే సంస్థ కాదని, వారు కేవలం ఇరాన్ కనుసైగల్లో నడిచే ప్రాక్సీస్ మాత్రమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసింది హౌతీలే అయినా దానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. మరోసారి వాణిజ్య నౌకలపై దాడి జరిగితే తీవ్రమైన డైరెక్ట్ మిలిటరీ యాక్షన్కు అమెరికా వెనకాడదని తేల్చి చెప్పారు. అంటే యెమెన్లో ఉన్న హౌతీలపై మాత్రమే కాకుండా నేరుగా ఇరాన్లోని సైనిక కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండడానికి యుఎస్ సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. మిడిల్ ఈస్ట్లో వాణిజ్య నౌకలకు, నావీలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిపై మళ్లీ పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు అమెరికా నావికా దళం స్పెషల్ ఆపరేషన్లు చేపట్టింది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురు సహజ వాయువుతో దాదాపు 20% ఈ హార్మూజ్ రూట్ గుండానే వెళ్తుంది. ఇరాన్ ఈ రూట్ను మళ్లీ బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తుందని, వాణిజ్య నౌకలని భయభ్రాంతులకు గురిచేస్తుందని యుఎస్ ఆర్మీ ఆరోపిస్తుంది. ఈ రూట్లో వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోతే ప్రపంచంలో సగం దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోతుంది. అందుకే హార్మూజ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. త్వరలోనే అక్కడ పూర్తి పట్టు సాధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం, ఇరాన్, హౌతీల మధ్య ఉన్న అనుబంధం. యెమెన్లో ఉన్న హౌతీలు సాధారణ తిరుగుబాటుదారులు మాత్రమే కాదు, ఇరాన్ తన ఆర్థిక, సైనిక మద్దతుతో పెంచి పోషిస్తున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో వీరు కీలక భాగం. లేటెస్ట్ గ్లోబల్ డిఫెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ వీళ్ళకి అడ్వాన్స్డ్ యాంటీషిప్ బ్యాలిస్టిక్ మిసైల్స్, కెమికేజ్ డ్రోన్స్ను సరఫరా చేస్తుంది. ఎర్ర సముద్రం గుండా సాగే పాశ్చాత్య దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీసి ప్రపంచ ఎకానమీ ఒత్తిడిలోకి నెట్టడమే హౌతీల వ్యూహం. అందుకే అమెరికా నేరుగా ఇరాన్పై దాడులు చేస్తుంటే ఇరాన్ తన సైన్యాన్ని నేరుగా ఉంచకుండా హౌతీలు, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ నౌకలను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల డైరెక్ట్ వార్ను నివారిస్తూనే గ్లోబల్ సప్లై చైన్ను ఇరాన్ శాసిస్తోంది. ఈ గ్లోబల్ వార్ డ్రామా వల్ల మన భారతదేశానికి వచ్చే నష్టమేంటి? ఇది మన జేబులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో ఎక్కువ భాగం ఈ మిడిల్ ఈస్ట్ రూట్ నుంచే వస్తుంది. ఎర్ర సముద్రంలో దాడులు జరగగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దూసుకెళ్తున్నాయి. నౌకలు రెడ్ సీ రూట్ వదిలేసి ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి రావడంతో షిప్పింగ్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్ 30-40% వరకు పెరిగాయి. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి దేశంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చివరికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే మన విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖలు
పరిస్థితిని గమనిస్తున్నాయి. చమురు నిల్వలను సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. మొత్తానికి ఎర్ర సముద్రంలో రగిలిన అగ్గి ఇప్పుడు అమెరికా, ఇరాన్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది. ట్రంప్ హెచ్చరించినట్లుగా అమెరికా గనుక ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగితే అది కేవలం మిడిల్ ఈస్ట్కే పరిమితం కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇరాన్ హౌతీలను కంట్రోల్ చేస్తుందా లేదా అమెరికా ఇరాన్పై భీకర దాడులు చేస్తుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాడి చేసింది హౌతీలే అయినా దానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. మరోసారి వాణిజ్య నౌకలపై దాడి జరిగితే తీవ్రమైన డైరెక్ట్ మిలిటరీ యాక్షన్కు అమెరికా వెనుకాడదని తేల్చి చెప్పారు. అంటే యెమెన్లో ఉన్న హౌతీలపై మాత్రమే కాకుండా నేరుగా ఇరాన్లోని సైనిక కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండడానికి యుఎస్ సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. మిడిల్ ఈస్ట్లో వాణిజ్య నౌకలకు, నావీలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిపై మళ్లీ పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు అమెరికా నావికా దళం స్పెషల్ ఆపరేషన్లు చేపట్టింది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురు సహజ వాయువుతో దాదాపు 20% ఈ హర్ముజ్ రూట్ గుండానే వెళ్తుంది. ఇరాన్ ఈ రూట్ను మళ్లీ బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తుందని, వాణిజ్య నౌకలని భయభ్రాంతులకు గురిచేస్తుందని యుఎస్ ఆర్మీ ఆరోపిస్తుంది. ఈ రూట్లో వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోతే ప్రపంచంలో సగం దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోతుంది. అందుకే హర్ముజ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. త్వరలోనే అక్కడ పూర్తి పట్టు సాధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం, ఇరాన్ హౌతీల మధ్య ఉన్న అనుబంధం. యెమెన్లో ఉన్న హౌతీలు సాధారణ తిరుగుబాటుదారులు మాత్రమే కాదు, ఇరాన్ తన ఆర్థిక, సైనిక మద్దతుతో పెంచి పోషిస్తున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో వీరు కీలక భాగం. లేటెస్ట్ గ్లోబల్ డిఫెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ వీళ్ళకి అడ్వాన్స్డ్ యాంటీషిప్ బ్యాలిస్టిక్ మిసైల్స్, కెమికేజ్ డ్రోన్స్ను సరఫరా చేస్తుంది. ఎర్ర సముద్రం గుండా సాగే పాశ్చాత్య దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీసి ప్రపంచ ఎకానమీ ఒత్తిడిలోకి నెట్టడమే హౌతీల వ్యూహం. అందుకే అమెరికా నేరుగా ఇరాన్పై దాడులు చేస్తుంటే ఇరాన్ తన సైన్యాన్ని నేరుగా ఉంచకుండా హౌతీలు, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ నౌకలను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల డైరెక్ట్ వార్ను నివారిస్తూనే గ్లోబల్ సప్లై చైన్ను ఇరాన్ శాసిస్తోంది. ఈ గ్లోబల్ వార్ డ్రామా వల్ల మన భారతదేశానికి వచ్చే నష్టమేంటి? ఇది మన జేబులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో ఎక్కువ భాగం ఈ మిడిల్ ఈస్ట్ రూట్ నుంచే వస్తుంది. ఎర్ర సముద్రంలో దాడులు జరగగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దూసుకెళ్తున్నాయి. నౌకలు రెడ్ సీ రూట్ వదిలేసి ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి రావడంతో షిప్పింగ్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్ 30-40% వరకు పెరిగాయి. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి దేశంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చివరికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే మన విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖలు పరిస్థితిని గమనిస్తున్నాయి. చమురు నిల్వలను సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. మొత్తానికి ఎర్ర సముద్రంలో రగిలిన అగ్గి ఇప్పుడు అమెరికా, ఇరాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది. ట్రంప్ హెచ్చరించినట్లుగా అమెరికా గనుక ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగితే అది కేవలం మిడిల్ ఈస్ట్కే పరిమితం కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇరాన్ హౌతీలను కంట్రోల్ చేస్తుందా లేదా అమెరికా ఇరాన్పై భీకర దాడులు చేస్తుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.